హలో అండి, బాగున్నారా? ఈరోజు బటర్ గార్లిక్ ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న తిలాపియా ఫిల్లెట్స్లో మీరు ఏ ఫిష్ అయినా తీసుకోవచ్చు. నేను తిలాపియా తీసుకున్నాను. ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసాన్ని వేసుకుని దాన్ని చక్కగా దానికి రెండు వైపులా మసాజ్ చేద్దాము. చేసుకున్న దాంట్లో ఒక సరిపడినంతగా మైదాని తీసుకుని మనము చక్కగా దాన్ని కోట్ చేయాలన్నమాట. అది చక్కగా దానికి కోట్ అయ్యాక దాన్ని ఒక 30 మినిట్స్, ఒక 30 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టుకుని. ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకుని, నూనె పోసుకుని, అలాగే 2 టేబుల్ స్పూన్లు బటర్ వేసుకున్నాను. వేసుకుని అది కొద్దిగా మెల్ట్ అయ్యాక ఒక టేబుల్ స్పూను చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే గార్లిక్ సీ సాల్ట్ ఉంది నా దగ్గర. సో అది కేవలం ఆప్షనల్ అండి, అది మ్యాండేటరీ ఏం కాదు. సో అది లేకపోయినా పర్వాలేదన్నమాట. సో ఇప్పుడు నేను సన్నగా తురుముకున్న ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా అందులో వేసుకుని దాన్ని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, అలాగే దాన్ని ఏం చేయాలి, ఇంకొకసారి మిక్స్ చేసుకుని అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా దాన్ని ఫ్రై చేసుకుందాము. ఆ మసాలా అంతా మంచి వాసన వస్తుంది. అలా వాసన వచ్చాక ఇప్పుడు మనం ఏదైతే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నామో ఆ చేప ముక్కని చక్కగా దీని మీద పరిచేద్దాం. పరిచేసి 7 నిమిషాలు ఇటు, 7 నిమిషాలు అటు, కొద్దిగా మీడియం కన్నా కొంచెం లో ఫ్లేమ్లో దాన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని హ్యాపీగా లాగిచ్చేయండి. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉన్న బటర్ గార్లిక్ ఫిష్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.